సహోదరి సహోదరులందరికీ, దైవజనులకు, సేవకులకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని సన్నిధానంలో ఉండడానికి దేవుడు ఎంతో కృపను అనుగ్రహించాడు. మరణపు ఛాయలు మనల్ని అంటకుండా కదా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సమాధిలోనికి దిగిపోకుండా దేవుడు మనల్ని సజీవులుగా ప్రాణప్రాప్తులుగా లేపి దేవుని సన్నిధానంలోనికి నడిపించాడు. మనం దేవునికి ఎంతో రుణస్థులమైనాం. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నా ప్రియురాల ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరమగీతముల గ్రంథము శ్రేష్టమైనటువంటి గ్రంథము. సొలొమోను గారు రచించిన గ్రంథాలలో శ్రేష్టమైన గ్రంథంగా చెప్పబడుతూ ఉంది. మరి ఈ గ్రంథంలో మరి ఈ పరమగీతము అంటే పరలోక సంబంధమైన పాట, పరలోక సంబంధమైన గీతం, పరలోకములో ఉన్నటువంటి దేవునిని గురించిన పాడేటువంటి గీతముగా చెప్పబడుతూ ఉంది. శ్రేష్టమైనటువంటి మాటలు పరమగీత గ్రంథాలలో మరి సొలొమోను గారు తన దేవుని యొక్క అభిషేకము చేత నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా రాశాడు. ఆయన రాసినటువంటి గ్రంథాలు మరి సామెతల గ్రంథము కదా, ప్రసంగి, పరమగీతములు మనకు తెలుసు. కీర్తనలు కూడా ఆయన రాశారు. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఎవరి కుమారుడు? చెప్పండి. దావీదు గారి కుమారుడు. దావీదు గారి యొక్క కుమారుడు. ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చక్కగా దేవుని రాజ్యములో దేవుని ప్రజలనబడినటువంటి ఇశ్రాయేలులకు రాజులను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మరి మొట్టమొదటి రాజు సౌలు గారు, రెండవ రాజు దావీదు గారు, మూడవ రాజు సొలొమోను గారు. వీరందరూ కూడా ఒక్కొక్కరు 40 సంవత్సరాలు వెళ్ళారంట. ఎంత? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను పరిపాలించడానికి దేవుడు ప్రత్యేకంగా దేవుడు రాజులను ఏర్పాటు చేశారు. మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ దేవుని మార్గంలో నడిపిస్తూ దేవుని పిల్లలుగా జీవింపజేయాలని రాజులను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అయితే ఈ దినాన సొలొమోను గారు మహాజ్ఞానము చేత ఆయన ఏమడిగాడు రాజ్యానికి వచ్చినప్పుడు అండి? తెలుసు కదా మనందరికీ. ఏమడిగాడు ఆయన? రాజ్యం పరిపాలన చేయడానికి ధనము, ఐశ్వర్యం అంతా అడిగాడా? జ్ఞానం అడిగాడు. జ్ఞానము చాలా అవసరం. అందుకే అంటాడు ఆయన 8వ అధ్యాయంలో, జ్ఞానము వీధులలో ఘోషించుచున్నది అంటున్నాడు. జ్ఞానము శ్రేష్టమైనది. మరి సామెతల గ్రంథంలో మనం చదివితే అక్కడ జ్ఞానము ఘోషించుచున్నది అని చెప్తూ ఉన్నాడు. జ్ఞానం గురించి, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది అంటూ ఉన్నాడు. చాలా గొప్ప జ్ఞానాన్ని దేవుడు రాజ్యాన్ని పరిపాలన చేయడానికి మరి సొలొమోను గారికి అనుగ్రహించాడు. అయితే ఇక్కడ ఈ పరమగీత గ్రంథంలో మనం చూస్తే సొలొమోను గారు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. తన ప్రియురాలైనటువంటి సూలమ్మితి సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. తన మరి ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకున్న మాటలు శారీరకమైన మాటలు కాదువి, ఆత్మ సంబంధమైన గీతము, ఆత్మ సంబంధమైన మాటలు. సంఘము ప్రభువు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. సంఘము ప్రభుతో మాట్లాడే సంభాషణను ఈ యొక్క పరమగీత గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు క్లుప్తపరిచాడు, ముద్రింపజేశాడు. కనుక శ్రేష్టమైనటువంటి మాటలు మరి సంఘాన్ని చాలా శ్రేష్టంగా మరి వర్ణించాడు ప్రభువారు. నా ప్రియురాల, సుందరివతి, ప్రాణేశ్వరి అని, నా సహోదరి అని మరి చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు కదా. ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ స్టార్టింగ్లో మనం చూసాం కదా, ఈ 1వ అధ్యాయంలో 9వ వచనంలో అంటున్నాడు నా ప్రియురాల అంటున్నాడు. ఏమంటున్నాడండి? నా ప్రియురాల. ప్రియురాల అనేటువంటి మాట చాలా శ్రేష్టమైన మాట. లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమిస్తేనే అంత ప్రేమగా పిలవగలుగుతారు కదా. చాలా యథార్థంగా ఆ మనిషిని, ఒక యవనస్తుడు ఇంకొక యవనస్తురాలని, లేకపోతే ఒక భార్యని, భార్య భర్తను ప్రేమించుకున్నప్పుడు చక్కగా పిలుచుకుంటారు, మై డియర్ కదా, డార్లింగ్ అని మాట్లాడుకుంటారు. కానీ వీటికంటే శ్రేష్టంగా
చక్కగా ప్రభువారు సంఘాన్ని పిలుస్తున్నారు. ప్రియురాలా అంటున్నారు. ఇది నువ్వు నేనంట ఎలా కనబడుతున్నాము? ప్రియురాలుగా కనబడుతున్నాం. దేవుడు నిజంగా లోకంలో మనం ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రాణము పెట్టి ప్రేమించాడండి. విలువైనటువంటి ప్రాణమును పెట్టి నిన్ను నన్ను ప్రేమించాడు గనుకనే, నిన్ను నన్ను రక్షించాడు గనుకనే. లోకంలో చాలామంది ఉన్నారు ఆస్తులు, ఐశ్వర్యము, అందం కలిగిన వారు. కానీ ఈ దినాన నువ్వు పిలువబడ్డావు. ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. మనల్ని మన ఆత్మీయ జీవితంలో ఇందాక మనం పాడుకున్నట్లుగా పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎవరి ప్రేమ మారదండి? దేవుని ప్రేమ మారదు. హల్లెలూయా. అందుకని ఆయన పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. ప్రేమ ఉంటేనే ఈ చక్కగా పిలవగలుగుతారు ఎవరైనా సరే. అందుకే అంటున్నాడు నీతో, ఒకవేళ నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భర్త నిన్ను మర్చిపోవచ్చు. ప్రేమ 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 అని చెప్పేసి పాస్టర్ గారు చాలాసార్లు చెప్పాడు. ప్రేమ ప్రాణం పెడతా అనుకుంటారు, కానీ దినాన్ని ఏం చేస్తున్నారు? ప్రాణాన్ని తీసేస్తున్నారు. లోకంలో ఉన్నటువంటి ప్రేమ అది అశాశ్వతమైన ప్రేమ. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక సంఘముగా నిన్ను ఏర్పరిచి, నిన్ను ప్రేమించి, నీ జీవితంలో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో అలలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు నీ ముందున్నప్పటికీ కూడా ఇక నీ జీవితంలో నీకు నమ్మకం లేదు. నీ జీవితంలో నీ మీద నీకే నమ్మకం లేదు. ఈ జీవితాన్ని నేను జీవించకపోతే బాగుండు, ఈ జీవితాన్ని నేను ఇక కొనసాగించలేను అనుకున్న సందర్భాలలో కూడా ఎవరు నిన్ను ప్రేమించలేరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమకు మనము బద్ధులమై ఉండాలి. ఆ ప్రేమను గుర్తెరగాలి. ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమించాడు కదా, ప్రాణము పెట్టి, సిలువలో తన ప్రాణమును పెట్టి నిన్ను ప్రేమించాడు. నిన్ను జీవించాలి, నువ్వు బ్రతకాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును ప్రకటించాలి, ప్రభు కొరకు సాక్ష్యంగా ఉండాలని నిన్ను ఏర్పాటు చేశాడు. అంతేగాని ఏదో చిన్న శ్రమ ద్వారా, ఏదో కొంచెం కష్టం ద్వారా, ఏదో ఒక అనారోగ్యం ద్వారా నువ్వు తప్పిపోతూ ఉంటే దేవునికి ఇష్టం లేదు. దిగజారిపోతూ ఉంటే, విడిచిపెట్టబడుతూ ఉంటే, లోకంలో కలిసిపోతూ ఉంటే దేవునికి ఇష్టం లేదు. అది కనుకనే ప్రభు మరల వాక్యాల ద్వారా, సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా సంఘాన్ని, మరి దేవుని బిడ్డలను ఆయన హెచ్చరిస్తూ, బాగు చేస్తూ, ఆత్మీయంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ దినాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఎలా ఆయన నిన్ను వర్ణించుకుంటున్నాడు, ఎలా ఉండాలని ఆయన తలంచుకుంటున్నాడంటే, నా ప్రియురాల ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను నేను పోలుస్తాను. అశ్వములు అంటే ఏంటి చెప్పండి? గుర్రములు. చూడండి, ప్రభువు తను సృష్టించిన సృష్టిలో ప్రతి దానిని శ్రేష్టంగా సృష్టించాడు. ప్రతి దానిని, ప్రతి మొక్కను, ప్రతి చెట్టును, ప్రతి పుష్పమును, ప్రతి పండ్ల చెట్టును, ప్రతి జంతువును, ప్రతి పురుగును, ప్రతి దానిని దేవుడు మన కొరకే సృష్టించాడు. ప్రతిదీ మానవుని యొక్క పాదముల కింద ఉండాలి, మానవుడు దానిని ఏలాలని సృష్టించాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, సంఘము ఎలా ఉండాలని అనుకుంటున్నాడంట దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను నేను పోలుస్తానంటున్నాడు. దేనితో? ఫరో యొక్క రథ అశ్వములు. ఫరో రాజుకున్నటువంటి రథములు, అశ్వములు ఫరో యొక్క రథ అశ్వములతో. రథము తెలుసు కదా, రథాలు మన అందరికీ కూడా తెలుసు. వాటికి ఏం కడతారు? గుర్రములు ఉంటేనే అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. కనుక శ్రేష్టమైనటువంటి బలము కలిగినటువంటి యుద్ధంలో పోరాడేటువంటి యొక్క బలమైనటువంటి జంతువుతో ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని, విశ్వాసులను పోలుస్తూ ఉన్నాడు. సరే, వీటిని మరి రాజులు ఎలా ఉపయోగించుకున్నారు? ప్రత్యేకించి ఈ గ్రంథంలో రాసినటువంటి సొలొమోను గారు ఎలా వాటిని వినియోగించుకున్నారు, ఎంత వెలపెట్టుకున్నారు, ఏ విధంగా వాటిని ఉపయోగించుకున్నారు, ఆ గుర్రముల ద్వారా మనమేమి నేర్చుకుంటున్నాము అనేటువంటి కొన్ని మాటలను మనము చూద్దాం. మొదటి రాజుల గ్రంథంలో చూస్తే సొలొమోను గారు వాటిని ఎలా తెచ్చుకున్నారో తన రాజ్యములో మనం చూసినట్లయితే, అక్కడ మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే చదవండి. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. 1400 రథములను. చూసారా ఏం చేశాడంటే ఆయన
సొలొమోను కుండు గుర్రములను 26. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చుకొనెను. అతడు 1400 రథములను, ఎంత 1400 అంటే 1400 రథములను, 12,000 రౌతులను అంటే గుర్రములను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దకు నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్ళంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారుము రాణులను. తర్వాత 28వ వచనంలో అంటున్నాడు, సొలొమోను కుండు గుర్రములను ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుర్రమునకు నియమకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒక్కింటికి 600 తులముల వెండి. ఒక గుర్రాన్ని అంట ఎంత తులముల వెండికి తెచ్చాడంటండి? 600 తులముల వెండికి ఒక్కొక్క గుర్రాన్ని తెచ్చుకొని ఉన్నాడంట. ఎంతగా వాటికి విలువిచ్చాడో, అవి ఎంత అవసరమో, అంతే కదా. రాజులు యుద్ధం చేయడానికి ఏం అవసరమో, రథాలు గుర్రాలు అవసరము. కనుక తన దేశంలోను కాకుండా ఐగుప్తులో నుండి ఈ గుర్రములను కొని తెచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథము ఒకటి ఎంతంటండి? 600 తులముల వెండి. గుర్రము ఒక్కంటికి 180 తులములు. ఒక గుర్రము 180 తులముల యొక్క వెండి చేత కొనుగోలు తీసుకొని వచ్చి తన రాజ్యంలో ఆయన ఉంచుకొని ఉన్నాడు. ఆ రీతిగా ఇత్తీముల రాజులందరి కొరకు, ఆరాము రాజుల కొరకు వారు ఆ ధరకి వాటిని తీసుకొని వచ్చారు. ఏదైతే సొలొమోను రాజు కొనుగోలు చేశాడో దాని ప్రకారంగా వీరు కూడా కొనుగోలు చేసినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. గుర్రము మరి యుద్ధానికి పనికి వచ్చేటువంటిది సాధనముగా. మొట్టమొదటిగా మనము గుర్రం విషయంలో చూస్తే జంతువే. చాలా గుర్రాలు ఉండొచ్చు కదా. ఇప్పుడు మనం కూడా మన ఇండియాలో మన పక్షముగా యుద్ధం చేయడానికి మరి ఆ ఇండియా బార్డర్లో ఎవరుంటారు? సైనికులు ఉంటారు కదా. ఇండియా మొత్తం వెళ్ళి ఉన్నారా? కొంతమంది యోగ్యులైన వారు, వారికి పెట్టిన పరీక్షలలో, వారికి పెట్టినటువంటి ప్రతి దానిలో వారు జయము పొంది దేశము కొరకు త్యాగము చేసి సరిహద్దులలో యుద్ధము చేసి దేశాన్ని రక్షించడానికి కొంతమంది సైనికులు అక్కడ, ఎంతమంది అయితే దేశము నిర్ణయించుకుంటుందో, ఎన్ని వేల మంది సైనికులు అక్కడ ఉండాలో అంతమందిని దేశం ఏం చేస్తుందండి? మన పక్షముగా, అంటే మన దేశ పక్షముగా, ఇతర దేశస్తులు మనల్ని ఆక్రమించుకొనకుండా వారు ఏం చేస్తారంటే మన కొరకు పోరాటము చేస్తూ ఉంటారు. యుద్ధములో పోరాడడానికి సైనికులు ఎలాగైతే మరి నిర్ణయించుకుంటుందో ఆ దేశము, అలాగే సొలొమోను రాజు కూడా మరి సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఏ రాజు కూడా జయించలేకపోయాడు. నాకు తెలిసి యుద్ధము అవసరము పడలేకుండా ఉండి ఉంటుంది. నెమ్మది కలిగిందంట సొలొమోను రాజ్యంలో. ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు అందరూ ఆయనకు భయపడిపోయారు, ఆయన జ్ఞానానికి భయపడిపోయారు. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే చాలామంది, అనేక మంది విచిత్రంగా ఆయనను మరి అనుకున్నారు. షేబాదేశపు రాణి కూడా సొలొమోను రాజు దగ్గరికి వచ్చి ఆయన యొక్క రాజ్య పరిపాలనను ఆమె పొగిడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనేక బంగారము, వెండి, అనేక కానుకలు తీసుకుని వచ్చి ఆ రాజును ఆమె మెచ్చుకున్నట్లుగా మనము చూస్తున్నాము రాజుల గ్రంథములో. అలాగా సొలొమోను రాజు కూడా మరి గుర్రములను, రథములను తన రాజ్య పరిపాలనలో ఉండాలని ఎంతో వెల ఇచ్చి వాటిని కొని తన రాజ్యములో మరి ఉంచుకున్నట్లుగా, ఆ రాజ్యంలో మరి ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. గుర్రములు చాలా విలువైనటువంటి, ఎన్నో గుర్రాలు ఉన్నాయి కదా, కానీ వాటిలో విలువైన వాటిగా, యుద్ధానికి పనికొచ్చేటువంటి వాటిగా పనికి మరి రాజుగారు వారిని ప్రత్యేకపరుచుకొని రాజ్యంలో వాటిని మరి నిర్ణయించి ఏర్పాటు చేసి వెలకు కొనుక్కొని తెచ్చి పెట్టినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆ తెచ్చినటువంటి గుర్రములకు మరి గడ్డి మాత్రమే, వాటికి దాన మాత్రమే పెట్టి అక్కడ కట్టేయరు. ఏం చేస్తారు? మంచి శిక్షణ ఇస్తారు కదా, అంతే కదా. శిక్షణ ఇవ్వకపోతే అవి యుద్ధంలో పోరాటం చేస్తాయా? ఎలా మనం చూస్తాం కదా, మనం డాగ్స్ని చూస్తూ ఉంటాం సైన్యంలో. వారితో పాటు ఈ మంచి మంచి జర్మన్ షెపర్డ్ అనే డాగ్స్ ఉంటాయి చూసారా, అవి పోలీసు వాళ్ళతో లేకపోతే సైనికులతో, ఈ యొక్క డాగ్స్ కూడా, కుక్కలు కూడా వారు పనిచేస్తూ ఉంటాయండి. వాటికి జ్ఞానాన్ని, శిక్షణ ఇచ్చి వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క రాజ్యంలో సొలొమోను రాజు గారంట వాటికి మంచి శిక్షణ ఇచ్చాడంట. శిక్షణ ఇచ్చి వాటిని తన రాజ్యంలో
యుద్ధము కొరకు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. వెల ఇచ్చి కొని తెచ్చుకున్నాడు ఆయన గుర్రములను, విలువైనటువంటి. అందుకే చెప్తున్నాడు ఆయన. మరి ఆధ్యాత్మికంగా మన సంఘాన్ని, మనల్ని ప్రభుయేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, సొలొమోను గారి ద్వారా పలికిస్తున్న మాట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ఫరో యొక్క రథ అశ్వములతో నేను నిన్ను పోలుస్తాను. రథము, అశ్వము. యుద్ధానికి పోవాలంటే గుర్రం ఒకటే కాదు, రథము కూడా అవసరం. రెండిటితో పోలుస్తానంటూ ఉన్నాడు. రథములకు కట్టివేయబడినటువంటి గుర్రములు ఎలాగైతే యుద్ధములో పోరాడడానికి సిద్ధంగా ఉంటాయో వాటితో మనల్ని మరి దేవుడు పోలుస్తూ ఉన్నాడు. సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడు. ఈ దినాన వాటికి మంచి శిక్షణ ఇస్తారు. యుద్ధం చేయడానికి ఏం చేస్తారండి? మంచి శిక్షణ ఇస్తారంట. తర్వాత ఐగుప్తురాజు ఉపయోగించేవంట శ్రేష్టాతి శ్రేష్టమైన గుర్రములు అంట. తర్వాత ఎలా ఉంటాయంటే అవి వాటికి అలంకరణ, అందము ఉండేవంటండి. వాటికి అలంకరించి అందంగా ఏర్పాటు చేసుకుంటారంట. నా చిన్నతనంలో మా ఊర్లో ఏరువాక జరుగుతూ ఉంటుంది. ఏరువాక పండుగ అంటే పంట పొలాలు వెయ్యక ముందు ఏరువాక అనే పండుగని చేస్తారు. మా ఊర్లో ఆ ఎద్దుల వాటినన్నిటిని చక్కగా శుభ్రం చేసి, ఎద్దుల బండి ఉంటుంది చూసారా, ఎద్దుల బండిని కూడా అలంకరించి చక్కగా వాటికి పువ్వులు, బొట్లు వాటన్నిటిని చేత అలంకరించి, ఆ ఎద్దులను కూడా అలంకరించి వాటికన్నిటికీ బాసికంలాగా కడతా ఉంటారు. మీరు చూసారో లేదా? నా చిన్నతనంలో మా ఊర్లో నేను వాటిని చూశాను. ఆ ఏరువాక పండుగలో ఇవి మరి పొలం పని చేయడానికి బండి కానీ ఎద్దులు కానీ చాలా అవసరం కనుక వాటికి చక్కగా అలంకరించి వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి, ఊరు బయటకు వెళ్ళి అక్కడ ఒక గుడి ఉంటుంది, అక్కడ ప్రజలందరూ కూర్చొని ఉంటారు. ఆ గుడి చుట్టూ వాటన్నిటిని కూడా తిప్పుతూ ఉంటారు. చాలా ఎక్కువ మొత్తంలో రన్నింగ్ చేపిస్తూ ఉంటారు ఆ బండిని, ఆ ఎద్దులను. అంటే నాకు అర్థమయ్యేది కాదు. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇవి మా పొలము పని కొరకు, మా పని కొరకు ఇవి చాలా అవసరం కనుక వీటిని మేము ఊరేగిస్తున్నాం, వీటిని మేము సత్కరిస్తున్నాము, వీటిని మేము అభినందిస్తున్నాం అన్నట్టుగా వాటిని అలంకరించినట్లుగా ఆ రోజు నేను చూశాను. అలాగే ఈ గుర్రములు కూడా సొలొమోను రాజుకున్న గుర్రాలు కానీ, యుద్ధంలో వాడబడుతున్నటువంటి గుర్రాలు కానీ అతి శ్రేష్టంగా శిక్షణ ఇచ్చేటటువంటి వాటివనే కాకుండా చక్కగా అలంకరించేవారంట ఆ గుర్రాలను. అయితే ఈ దినాన మనం ఏమి నేర్చుకుంటున్నామండి గుర్రముల ద్వారా, రథముల ద్వారా అంటే చూడండి, మనం చూద్దాము. మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎలా ఉంటాయి? శిక్షణ ఇచ్చిన తర్వాత అవి దేనికి ఉపయోగపడతాయి అంటే యుద్ధం చేయడానికి ఉపయోగపడతాయి కదా. యుద్ధం చేయడానికి, యుద్ధం వెళ్ళడానికి రాజులు రథం మీద కూర్చొని యుద్ధంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు రాజు చెప్పినట్టుగానే యుద్ధంలో అవి పోరాటం చేస్తాయి కదా. చేస్తాయా లేదా? కాదు నేను వెళ్ళను, ఆ సైన్యాన్ని చూసి, ఎదురున్న గుర్రాలను చూసి, ఎదురున్న సైనికులను చూసి నేను పోరాటం చెయ్యను అని చెప్పేసి పిరికి కలిగినటువంటి వాటిగా అవి వెనక్కి పారిపోలేవు. ముందుకు వెళుతూనే ఉంటాయి, ముందుకు పరిగెత్తుతూనే ఉంటాయి. ఎంతగా పరిగెత్తాలో, ఎంతగా యుద్ధం చేయాలో, ఎంతగా అవి పోరాటం చేయాలో అంతగానే అవి ముందుకు ప్రయాణము చేస్తూ ఉంటాయి. అందుకే మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన జీవితం కూడా యోబు గారు చెప్తున్నారు. చూడండి అక్కడ ఏమంటున్నారంటే, మన దినములు గుర్రం ఎలాగైతే యుద్ధములో పోరాటము చేయడానికి ఇష్టపడుతుందో, లేదా తన ప్రాణం పెట్టడానికి ఆ గుర్రం ఇష్టపడుతుందో, అలాగే మనము కూడా మన జీవితాలలో, ఆత్మీయ జీవితంలో మనము కూడా మన శత్రువైనటువంటి సాతాను చేత పోరాటం చేయడానికి చాలా ముందుకు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయంలో అంటున్నాడు, చెప్తూ ఉన్నాడు అక్కడ, మన దినములన్నీ కూడా యుద్ధ దినములే అంటున్నాడు. మొదటి అధ్యాయం చూడండి, 7 మొదటి వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అంటున్నాడు. అవును, మన జీవితాలలో మనము కూడా మన శత్రువైన సాతానుతో, మనుషులతో కాదు. ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, మనము పోరాడునది మనుషులతో కాదు కానీ అంధకార సంబంధమైన లోకనాథులతో మనము పోరాటము చేయాలి. వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహములతో మనము పోరాటము చేయాలి. శత్రువైన సాతానుతో మనము యుద్ధము చేయాలి. నరుల కాలం అంట యుద్ధ కాలము. యుద్ధం చేయడానికి గుర్రం ఏ రీతిగా తను ముందే పరిగెత్తుతూ ఉందో, యుద్ధం అయ్యే వరకు ఎన్ని రోజులైనా,
ఎన్ని రోజులైనా గుర్రము ఆ యుద్ధంలో పోరాటము చేయడానికి సంసిద్ధంగా ఉంటుంది. ఇది మన ఆత్మీయ జీవితంలో నీ ముందు యుద్ధం ఉంది. యుద్ధంలో పోరాడాలి. యుద్ధము చాలా సాతానుడు ఎన్నో నీకు సమస్యలు తెచ్చిపెట్టేస్తూ ఉంటాడు. అలల వంటి శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఈ సమస్యకు పరిష్కారము రాదేమో అనేటువంటి నిరాశ నిస్పృహల చేత నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు. అందుకనే మనం ఏం చేయాలంటే మనము కూడా ప్రభువును చూడాలి. మనం ఎవరిని చూడాలి? యుద్ధంలో జయము పొందాలంటే ప్రభువును చూడాలి. అదే ఇశ్రాయేలీలు. నిర్గమకాండం చూడండి. నిర్గమకాండంలో చెప్తూ ఉన్నాడు అక్కడ 14వ అధ్యాయంలో, వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఐగుప్తులో నుండి, దాస్యత్వంలో నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి ఎదురుగా ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఎర్ర సముద్రము ఎదురు రాగానే ప్రజలందరూ చాలా భయపడిపోయారు. చూడండి, చదువుదాం. 14వ అధ్యాయము నిర్గమకాండము. చదువు ఒక్క నిమిషం. ఎర్ర సముద్రం ఎదురు రాగానే 14-13 వచనంలో, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. వారు బయలుదేరి వచ్చేసారు. ఇశ్రాయేలీలు బయటకు వచ్చేసిన తర్వాత వారు బయలుదేరి వెళుతున్న సందర్భంలో వారు ప్రయాణం చేసి అవతలికి దాటి ఇంకొక ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ ఎర్ర సముద్రం ఏమైంది? ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు అక్కడ వారందరూ నిలుచుని ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గర మోషే గారు, ఇశ్రాయేలీయులు లక్షలాది మంది అక్కడ నిలబడి ఉన్నారు. ఫరో పంపించినట్టు పంపించాడు, కానీ మరలా ఏం చేశాడంటే సైనికులనిచ్చి వారు వెంబడి వెళ్ళి మరల వారిని వెనక్కి తీసుకొని రండి అని చెప్పేసి రథములను, గుర్రములను ఇచ్చి పంపించాడు. మరల వెనక్కి ఇశ్రాయేలీయులందరిని వెనక్కి తీసుకొని రండి అని పంపించినప్పుడు అక్కడ అంటున్నాడు చూడండి 14:7లో, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములను అన్నిటిని, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. ఏం చేశాడు? ఇప్పుడు మరలా ఐగుప్తులు వెళ్ళిపోవడం ఇష్టం లేకుండా వారిని మరల వెనక్కి తీసుకొని రావడం కోసము ఎలాంటి వారిని పంపించాడంట? అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నింటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను, సైన్యాధిపతులను ఉంచి వెళ్ళిపోతున్నటువంటి ఇశ్రాయేలీయులను మరలా వెనక్కి తీసుకొని రావాలని వారిని పంపించినప్పుడు వారందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులందరూ ఎక్కడున్నారు? ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గర అందరూ నిలబడి భయపడుతూ ఉన్నారు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, ఎలా వెళ్ళాలి అని కేకలు వేసి మోషే గారి మీద సనుగుతూ ఉన్నారు. ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి, ఈ సముద్రంలో మునిగి చనిపోతామని చెప్పేసి గగ్గోలు పెడుతూ ఉంటే వెనక్కి తిరిగి చూశారు. వెనక ఎవరు వస్తున్నారు? ఐగుప్తు రథములు వేగము చేత రథముల మీద గుర్రాల చేత పరుగున వస్తూ ఉన్నాయి. అప్పుడు 8వ ఇక్కడ చూస్తే ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠిన పరపగా అతడు ఇశ్రాయేలులను తరిమెను. అట్లా ఇశ్రాయేలులు బలిమి చేత బయలు వెలుచుండిరి. ఐగుప్తులు అనగా ఫరో రథముల గుర్రములు అన్నీయు, అతని గుర్రపు రౌతులను, అతని దండును వారిని తరిమిరి. బయలేసోను ఎదుటనున్న పిహాయేరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలులు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. వీరేమో సముద్రం దగ్గర ఉన్నారు, మరి సైనికులు రథముల మీద వస్తూ ఉన్నారు గుర్రముల చేత. అయితే వారందరూ ఆ సైన్యాన్ని చూసి భయపడిపోయి ఏం చేశారంట? దేవునికి మొరపెట్టారంట. అంతటి వారు అంటున్నారు, ఏమంటున్నారో తెలుసా? మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటకే మేలని చెప్పిరి. దేవుడు అద్భుతంగా వారి ఎదుట అద్భుత కార్యాలు చేసి భయంకరమైన దాస్యము చేత ఉన్నారండి వాళ్ళు. ఐగుప్తులో తినడానికి కూడా అవకాశం లేదు. పిల్లలు, ముసలివారు, పెద్దవారు అందరూ కఠినమైనటువంటి పనులు చేయాలి. ఒక పని చేస్తూ ఉంటే ఇటుకలు తయారు చేస్తున్నప్పుడు మట్టి తొక్కుతున్నప్పుడు కాళ్ళలోని రక్తాలు వస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితిని అనుభవించినటువంటి వారు దేవునికి మొరపెడితే దేవుడు వారి మొరను విని లక్ష్యముంచి వారి కొరకు మోషే గారిని పంపించి ఆ దాస్యత్వంలో నుండి విడిపిస్తే
ఇంకా స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, స్వేచ్ఛగా వారు బ్రతకొచ్చు. కానీ అక్కడ వారు వచ్చినప్పుడు, ఆ సముద్రం దగ్గర వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే, అక్కడ ఐగుప్తుల సమాధులు లేవా, ఇక్కడెందుకు తీసుకుని వచ్చావు, ఇప్పుడు ఇదిగో వారు వచ్చారు మా వెనక, మమ్మల్ని చంపేస్తారు, చచ్చిపోతాం ఇక్కడ అని చెప్పేసి ఎవరి మీద సనిగారు? మోషే గారి మీద సనుగుతూ ఉన్నారు. వారున్న పరిస్థితి బహుఘోరం, ఊపిరాడలేని పరిస్థితి, భయంకరమైన హీనస్థితిలో, దీనస్థితిలో ఉంటే దేవుడు విడిపించినప్పుడు ఆ మేలును మరిచిపోయి వారు ఏం చేస్తున్నారని దేవుణ్ణి నిందిస్తూ ఉన్నారు, మోషే గారినే నిందిస్తున్నాం. మనం కూడా ఈ లోకమనే అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు మన పరిస్థితి అసలు బాగాలేదు. క్రీస్తులో లేనప్పుడు, దేవునిలో లేనప్పుడు మన పరిస్థితి బహుహీనంగా ఉంది. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత విలువైన వారిగా, ఘనమైన వారిగా, దీవించబడిన వారిగా, ఆశీర్వదించబడిన వారిగా దేవుడు చేసినప్పటికీ కూడా మనకేదమైనా పరిస్థితి సంభవిస్తే మనమేమంటాం? మనం కూడా అలానే అంటాం కదా, అనమా? సనుక్కుంటూ ఉంటాం, కొనుక్కుంటూ ఉంటాం. నాకేనా దేవుడు ఈ సమస్యను తీసుకురావాలి, నా ఇంటికేనా, నా పిల్లలకేనా, నా వారికేనా, నాకేనా అని సనుక్కొని గునుక్కొని దేవుని విసుక్కున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయా లేదా అండి? ఉన్నాయి. అలా ఉండకూడదనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అలా ఉండకూడదు. దేవుని మనం ఎప్పుడు కూడా నిందించకూడదు, దేవుని మనం ఎప్పుడు దేవుని మీద సనగకూడదు. అయితే వీరు భయపడిపోయి సైన్యాన్ని చూసి అలా అంటూ ఉంటే, ఇప్పుడు అంటున్నాడు దేవుడే ప్రత్యక్షమై అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలిసి ఇక్కడ మనం చదివాం కదా, భయపడకుడి అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? భయపడకు. అందుకు మోషే భయపడకుడు. దేవుడు యెహోవాకు మొరపెట్టినప్పుడు అంతటా వారు మోషేతో ఆ విధంగా మాట్లాడినప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడి ఏమన్నాడంటే, చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. మోషే చెప్తున్నాడు, దేవుని యొక్క కృపను బట్టి ఆయన ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును, మీరొక ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. ఇశ్రాయేలు పక్షంగా ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు, యుద్ధం చేస్తాడని చెప్తున్నాడు. సైన్యం వస్తుంది, రథముల మీద గుర్రాలెక్కి సైన్యం అంత వస్తుందని మీరు భయపడుతున్నారా? ఆ సైన్యంతో ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే యుద్ధం చేస్తాడు. ఇది నాన్న, నీతో కూడా దేవుడు ఉన్నాడు, నీలో కూడా దేవుడు ఉంటాడు. నీ సమస్యలలో నువ్వు పోరాటం చేసి వాటిని జయించలేవు, వేటిని కూడా నువ్వు జయించలేవు. క్రీస్తు నీలో ఉంటేనే నువ్వు జయించగలుగుతావు. ఆయన చెప్తున్నాడు, నేను మీతో కూడా ఉన్నాను. ఆయన అంటున్నాడు, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయను. అవును, నీ పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన. సాతానుడు నీ మీద అనేకమైన అగ్నిబాణాలు కురిపిస్తున్నప్పుడు, అనేకమైనటువంటి నిందలు నీ మీద మోపుతున్నప్పుడు, అనేకమైనగా నిన్ను హింసిస్తున్నప్పుడు దేవునికి నువ్వు అవకాశం ఇస్తే నీ పక్షంగా ఆయన ఏం చేస్తాడంటే, దేవుడు సాతానుతో పోరాడి నిన్ను విడిపిస్తాడు. నువ్వు పోరాడడానికి ఏం చేయాలి? అక్కడ చూడండి, ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదా, 6వ అధ్యాయంలో. అసలు నువ్వు గెలవాలంటే చదవండి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాం. వింటున్నారా సహోదరి సహోదరుడా? నువ్వు అనుకుంటున్నావు, నా ఇరుగు పొరుగు వారే నాకు శత్రువులు, నా ఇంటి వారే నాకు శత్రువులు, నేను వారితో పోరాడాలనుకుంటున్నావు. అది కాదు. నువ్వు పోరాడవలసినది అపవాదితో, అంధకార సంబంధ లోకనాథులతో నువ్వు పోరాటం చేయాలి. ఎలా పోరాటం చేస్తావు? దేని పట్టుకొని పోరాటం చేస్తావు? ఏమైనా దేనితో పోరాటం చేస్తావంటే, ఏమి ధరించాలి నువ్వు పోరాటం చేయడానికంటే? అక్కడ అంటున్నాడు ఆయన, ఏలైనగా మనం పోరాడిన చరిత్రతో కాదు కాబట్టి అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. హల్లెలూయా. నువ్వు సాతానుతో పోరాటం చెయ్యాలి అంటే, అపవాదిని జయించాలంటే, అపవాదిని కనబడడు. అపవాది చీకటిలో ఉండి బాణాలేస్తూ ఉంటాడు, చాలా బాణాలేస్తూ ఉంటాడు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేకపోతే అత్త మామ, కుమారుడు కోడలు ఆనందంగా ఉన్నారనుకోండి, వాడికి నచ్చదు. వాడికి నచ్చిద్ది అనుకుంటున్నారా? ఎప్పుడెప్పుడు గొడవలు పెట్టాలి, ఎప్పుడెప్పుడు రేపెట్టాలి, అత్తకు కోడలకు సమాధానం లేకుండా చేయాలి, కూతురుకు తల్లికి సమాధానం లేకుండా చేయాలి, భార్య భర్త ఆత్మీయులయ్యుండి ప్రార్థనా పరులయ్యుండి వారిని దేవుని కలిగి ఉంటే వారికి కూడా సమాధానం లేకుండా చేయాలి. ఏదో ఒక మాటలో వాడు
ఒక బాణాన్ని వదిలేస్తాడు, నేను అసమాధానంగా లేకుండా చేస్తాడు, నిన్ను అశాంతితో నింపుతాడు. గొడవల చేత, జగడాల చేత కుటుంబాన్ని అల్లకల్లోలం చేయాలని చేసినప్పుడు నువ్వేం చేయాలంటే ఆత్మీయ జ్ఞానము చేత దేవుడిచ్చిన సర్వాంగ కవచము ధరించుకొని, ఎలాగ సర్వాంగ కవచం ధరించుకోవాలంట, ఏమి ధరించుకోవాలంటే ఏలైనగా మీ నడుమునకు సత్యమైన దట్టిని కట్టుకోవాలి. నువ్వు యుద్ధంలో పోరాడాలి. ఈ మన జీవితకాలం అంతా యుద్ధ దినాలన్నారు యోబు గారు. ఈ యుద్ధంలో నువ్వు పోరాటంలో గెలవాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే, సత్యమైనటువంటి ప్రభువారిని, నీతి పరుడైనటువంటి ప్రభువారిని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీవెలా ఉండాలంటే, నీ నడుముకి ఏం కట్టుకోవాలని చెప్తున్నాడంటే, ఏమని కట్టుకోవాలంటండి, నీ నడుమునకు సత్యమైనటువంటి దట్టిని కట్టుకోవాలి. యుద్ధంలో పోరాటం చేసేటప్పుడు వారు దట్టిని కట్టుకొని ఉంటారు. మనము కూడా మన నడుము కంట, మన జీవితానికంటే ఏం కట్టుకోవాలి, సత్యమునే ఒక దట్టిగా ధరించాలి. సాతానుకు ఏం భయం లేదు నేను చూస్తే, ఎందుకంటే నువ్వు సత్యంగా లేవు, ఎందుకంటే నువ్వు అబద్ధాలు ఆడతావు, నీతిగా లేవు, పరిశుద్ధంగా లేవు, అపవిత్రంగానే ఉంటావు, అపవిత్రమైన మాటలే మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చిందే మాట్లాడతావు, నీ ఇష్టానుసారంగానే తిరుగుతావు. దేవుని బిడ్డలను పేరు పెట్టుకున్నప్పటికీ కూడా సాతానికి అవకాశం కలిగించే జీవితాన్నే జీవిస్తారు. కాబట్టి వాడేం చేస్తాడంటే నీ మీద దాడి చేస్తాడు. ఆ విధంగా కాకుండా నువ్వు సత్యాన్ని అనుసరించి నడిస్తే, సత్యంగా జీవిస్తే, ఎలాంటి దుర్నీతి లేకుండా, అవినీతి లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయము లేకుండా, అబద్ధము లేకుండా పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడే వాడు నీకు భయపడతాడు. హల్లెలూయా. ఊరక ఏదో నేను క్రైస్తవురాలిని, క్రైస్తవుణ్ణి, నేను ఏదో బాప్తిసం తీసుకున్న పేరుకి బాప్తిసం తీసుకొని మార్చబడకుండా, మాటలు మారకుండా, నడవడి మారకుండా మందిరానికి మాత్రం వచ్చి వెళితే కాదు, సాతాను నీకు భయపడడు. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే వాడు భయపడతాడు. ఎప్పుడు ప్రార్థనా జీవితం? ఉపవాస ప్రార్థనకు ఒక్కరోజు ప్రార్థన కాదు. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? ముమ్మారు భోజనం చేస్తున్నాం. అలాగే ముమ్మారు ప్రార్థన చేయాలి. అపోస్తులు ప్రార్థనాత్మ చేత నింపబడి భూలోకమునే తలక్రిందులు చేశారండి. హల్లెలూయా. ప్రార్థనాత్మ చేతనే గొప్ప కార్యాలు జరుగుతాయి, ప్రార్థన చేతనే అద్భుతాలు కార్యాలు జరుగుతాయి, ప్రార్థన చేతనే సాతానుని మనము జయించగలుగుతాం. ప్రార్థన లేకుండా, సత్యము లేకుండా మనము సాతాన్ని జయించలేము. నీ నడుము కంట, నీ ఆత్మీయ జీవితానికి ఏం కట్టుకోవాలి? సత్యమైనటువంటి దట్టిని కట్టుకోవాలి. నీతి అనేటువంటి మైమరుమును తొడుక్కోవాలి. నీతిని ఒక వస్త్రంగా తొడుక్కోవాలి. నీతి తప్పి తిరగకూడదు, దుర్నీతులుగా ఉండకూడదు. దుర్నీతులుగా ఉన్నాము ఒకప్పుడు, దుర్మార్గులుగా ఉన్నాము ఒకప్పుడు, నీతి లేని వారిగా ఉన్నాము ఒకప్పుడు. ఎప్పుడు? క్రీస్తు లేనప్పుడు, బాప్తిసం లేనప్పుడు. కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సత్యము కలిగి ఉండాలి, సత్యంగా మాట్లాడాలి, సత్యాన్ని అనుసరించి నడవాలి. ఇప్పుడు నీతిమంతులుగా, నీతి అనేటువంటి మైమరువును తొడుక్కోవాలి. అది ఒక వస్త్రముగా తొడుక్కోవాలి. నీతినే ఒక వస్త్రంగా నీవు తొడుక్కొని ఉన్నట్లయితే నువ్వు సాతాని చేత నువ్వు భయపడవలసినటువంటి అవసరము లేదు. చక్కగా నువ్వు పోరాటము చేయగలుగుతావు. అంత మాత్రమే కదా, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కోవాలి. నీ పాదముల కంట సిద్ధ మనస్సు, అంతే కదండి. నీ మనసు సిద్ధంగా ఉంటే నీ పాదాలు ఆటోమేటిక్గా దేవుని మందిరానికి నడుస్తాయి. నీ హృదయం సిద్ధంగా ఉంటే, నీ మనసు సిద్ధంగా ఉంటే మందిరానికి వెళ్ళడానికి నీ పాదములు ఆటోమేటిక్గా పరిగెత్తుతూ ఉంటాయి. నీ పాదములకు సిద్ధ మనసు అనే జోడేసుకోవాలి. చెప్పులు వేసుకోవాలంట. ఏం జోడు? సిద్ధంగా ఉండే జోడేసుకోవాలి. ఎన్నో జోళ్ళు వేసుకుంటున్నాం కదా మనం, చక్కటి జోళ్ళు, చెప్పులు. ఏది కావాలంటే అది దేవుడు చూడడు. ఆత్మీయంగా నీ పాదములకు నేర్పించాలి, నీ మనసుకు నేర్పించాలి. సిద్ధపడి ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు దేవుని సన్నిధిలో గడపడానికి, ఎప్పుడంటే అప్పుడు దేవుని సన్నిధిలోకి రావడానికి, ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి, అనేకులకు స్వార్థ చెప్పడానికి, సాక్ష్యం ఇవ్వడానికి నువ్వేం చేయాలండి? సిద్ధంగా ఉండాలి. సిద్ధపాటు లేకపోతే విడిచిపెట్టబడతావు కదా. సిద్ధపాటు లేకపోతే మనం ఏం చేయబడతాము? ఏది సాధించలేం. మందిరానికి రావడానికి నువ్వు రాత్రే నీ మనసుని సిద్ధం చేసుకోవాలి. రేపు ఉపవాస ప్రార్థన ఉంది, నేను పెందలకడే వెళ్ళాలి, అవసరమైతే మా అమ్మగారులకు చెప్పాలి, మా అయ్యగారులకు చెప్పాలి. పని మానుకోనైనా ఇది ప్రత్యేకమైన దినము, ఉపవాస దినమును ప్రతిష్ఠించుకుంటున్నాం కనుక ఈ ఉపవాస దినములో నేను పెందలకడనే ఉండాలి అని నీ మనసుకు చెబితే నీ పాదాలు ఆటోమేటిక్గా మందిరం దగ్గరికి చేరుతాయి. హల్లెలూయా. అదే అన్నారు కదా, కొరాహు కుమారులు
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనొచ్చున్నది అంటున్నాడు. ఇలా భక్తి ఉంటేనండి దీవిస్తాడు దేవుడు. తృష్ణగొనాలి. లోకంలో పాపము కొరకు తృష్ణగొనడం కాదు, దేని కొరకో సంపాదించుట కొరకో ఆకలి దప్పులు ఉండడం కాదు, కానీ తృష్ణ అనేది ఆత్మ సంబంధంగా కూడా నీకు ఆకలి కలగాలి, దప్పిక కలగాలి. అందుకే అన్నాడు కదా, నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉండాలని చెప్తున్నాడు. నీతి నిమిత్తం, నీతిపరుడైన క్రీస్తు నిమిత్తం, సంఘము నిమిత్తము, ఆత్మల భారము నిమిత్తం, సేవా అభివృద్ధి నిమిత్తం, సంఘ అభివృద్ధి నిమిత్తం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకైనటువంటి దప్పిక నీలో ఉండాలి. కనుక ఇది నన్ను ఏమంటున్నాడంటే, నీవు యుద్ధం చేసేటప్పుడు వీటన్నిటిని నువ్వు ధరించుకోవాలి, సత్యమును ధరించుకోవాలి, సత్యంగా ఉండాలి, నీతిగా నడవాలి. తర్వాత పాదములకు ఏమేసుకోవాలి, నీ పాదములు ఎప్పుడు ఎలా ఉండాలి, సిద్ధంగా ఉండాలి దేవుని మార్గంలో నడవడానికి. తర్వాత ఏమంటున్నాడు, ఇవన్నీయుగాక విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు. సాతానుడు నీ ఎదురొచ్చి బాణాలు ఏవడవాడు, అగ్ని. వాడు ఏం చేస్తాడంటే చీకటిలో ఉండి బాణాలు వేస్తూ ఉంటాడు. నీకు కనబడడు, వాడు నీ పక్కనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు, సాతానుడు నీ పక్కనే ఉంటాడు. వాడు అగ్ని బాణాలను కురిపిస్తూ ఉంటాడు. అయితే నువ్వేం చేయాలంటే విశ్వాసం అనే డాలును పట్టుకొని వాడి యొక్క అగ్ని బాణములు నీకు తగలకుండా కాపాడుకోవాలి. డాలు ఎందుకు పనికి వస్తుందంటే, బాణాలు ఎదుటి యొక్క వ్యక్తి బాణాలు వేస్తున్నప్పుడు మీరు చూసే ఉంటారు కదా, ఇంతకుముందు సినిమాలలో ఇలా రౌండ్గా ఉంటుంది కదా ఆ డాలు ఇలా పట్టుకుంటారు కత్తికి, అది రౌండ్గా బాణాలు తగలకుండా ఆ కవచంగా కాపాడుతూ ఉంటుంది డాలు. ఇప్పుడు ఈ డాలు ఏంటి అంటే విశ్వాసమే. విశ్వాసమే నీ డాలు. ఆ విశ్వాసంతో సాతానుతో నువ్వు నన్నేం చెయ్యలేవు, నువ్వు నన్నేం పడేయలేవు, నేను నీ మాట వినను, నేను దేవునిలోనే ఉంటాను, దేవుని మార్గంలోనే నడుస్తాను, అనేకులకు సాక్ష్యార్థంగా ఉంటానని నువ్వు ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు విశ్వాస సంబంధమైన మాటలు పలకాలి, విశ్వాసంతో ప్రయాణము చేయాలి. హల్లెలూయా. కనుక ఇది నీ జీవితంలో నీవు దేవుడు ఎంత చక్కగా నిన్ను వర్ణిస్తున్నాడు. ఒక గుర్రంతో పోలుస్తున్నాడు. ఆ గుర్రం యొక్క లక్షణాలు మనం చూసాం. అది విశిష్టమైనటువంటి లక్షణాలు, శిక్షణ కలిగినటువంటి గుర్రము, యుద్ధంలో పోరాడడానికి ప్రాణము కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి గుర్రముతో నిన్ను దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఇది నీవు కూడా ఎలా ఉండాలంటే గుర్రములాగా పోరాటము చేయడానికి, యుద్ధములో పోరాటము చేయడానికి సంసిద్ధులుగా ఉండాలి. ఇదిగో విశ్వాసం అనే ఆ యొక్క ప్రయత్నంలోనే వీటన్నిటిని ధరించుకోవాలి. విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తామంట, మీరు దుష్టుని యొక్క అగ్ని బాణాలు మీరు ఆర్పివేయడానికి శక్తిమంతులు అవుతారు. ఎప్పుడు? విశ్వాసం ఉన్నప్పుడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. అసలు ఎలా నమ్మారు మీరు? విశ్వాసంతోనే కదా ప్రభువారు వచ్చారు. నమ్మాం మనం విశ్వాసంతోనే కదా. ప్రభువారు మనకు ప్రాణం పెట్టారని, సిలువలో మరణించారని, తిరిగి లేచారని, సమాధి చేయబడి తిరిగి లేచి మరలా పునరుద్ధానుడై పరలోకం వెళ్ళారని, తిరిగి మరలా వస్తారని నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని అంచెలంచెలుగా విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవాలి. ప్రతి కార్యము కూడా ఎలా జరుగుతుందంటే విశ్వాసము ద్వారానే జరుగుతుంది. ఎరుకో గోడలు కూల్చబడ్డాయి అంటే వారు విశ్వాసము ద్వారా కోట చుట్టూ తిరిగారు 7 దినములు. 7వ రోజు కేవలం వారి స్తుతి ద్వారా, విశ్వాసము ద్వారా కోటగోడలు కూల్చబడ్డాయి. హల్లెలూయా. నీ సమస్యలైన కోటగోడలు, నీ ప్రతి సమస్య అయినటువంటి కోటగోడలు కూల్చబడాలి అంటే స్తుతి చేస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, శ్రేష్టముగా జీవిస్తూ మన జీవితాన్ని మనము దేవుని సన్నిధిలో నడిపించుకున్నట్లయితే మనము కూడా వాటన్నిటిని కూడా జయించగలుగుతాం. ఇంకా అక్కడ అంటున్నాడు, ఇంకేమంటున్నాడు చూడు అక్కడ, మరియు రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏమేమి ఉండాలంట చూసారా? ఇప్పుడు నీవు ఒక సైనికురాలివి, లేకపోతే ఒక గుర్రానివి, పోరాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీవు వీటన్నిటిని ధరించుకోవాలి. రక్షణ మొట్టమొదటిగా నీకుంది రక్షణ కదా. రక్షణ అనే శిరస్త్రాణము, కిరీటం పెట్టాడు దేవుడు, రక్షించాడు. ఆ రక్షణను తొలగించుకోకుండా, రక్షణను పాడు చేయకోకుండా ఆ రక్షణ శిరస్నానం ఎల్లప్పుడూ నీ తల మీదే ఉండాలి, నీ జీవితంలో ఉండాలి. నేను రక్షణ పొందాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, పాపముల నుండి విడిపించబడ్డాను, అపరాధముల నుండి విడిపించబడ్డాలని నమ్మికతో దినదినము నువ్వేం చేయాలంటే నీ రక్షణను ఎప్పుడు కూడా నువ్వు గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. వాక్యమును చదవాలి. చదువు రాని వాళ్ళైతే దానిని మననం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని పఠించాలి.
చదివొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఉదయం నుండి సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని చదువుకోవాలి. ఆత్మ ఖడ్గం అంట. మనకు సేఫ్టీగా ఉండడానికి దేవుడు వాక్యమును ఒక ఖడ్గంగా ఇచ్చాడు గనక దానిని నీ చేతిలో ఉంచాలి. ఎప్పుడు కూడా నువ్వు చదువుకుంటూ ఉండాలి కదా. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ద్వితీయోపదేశ కాండంలో ఆయన చెప్పాడు కదా, ఆయన వాక్యం అంట మన కన్నుల నడమ బాసికముల వలె, మన చేతికి కంకణముల వలె ఉండాలంట. లేచినప్పుడు కూర్చున్నప్పుడు వాక్యాన్ని ఏం చేయాలంట? ధ్యానించాలంట. నీ కుమారుల కుమార్తెలకు వాటిని నేర్పించాలంట. ఈ వాక్యం ఎంత శ్రేష్టమైందో తెలుసా? దేని ద్వారా మనిషి మార్చబడడు కానీ దేవుని యొక్క వాక్యమైనటువంటి మాట ద్వారానే మనిషి మార్చబడతాడు, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వస్తాడు, చక్కటి జీవితాన్ని అతడు జీవించగలుగుతాడు. గనక ఇది నా వాక్యమైనటువంటి ఖడ్గము చేత మనము చేత పట్టుకొని సాతాను యొక్క అగ్ని బాణములను ఏం చేయాలండి? ఆర్పడానికి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత అవి పశుపాలు ఎలా ఉంటాయండి? గుర్రములు శిక్షణ కలిగి ఉండడమే కాకుండా బలము కలిగి ఉంటాయి కదా. ఎలా ఉంటాయి? పేలగా సన్నగా ఉంటాయి ఆ గుర్రాలు. వాటిని యుద్ధంలో పెడతారా? ఏం లేదు, అలా ఉండడానికి వీలు లేదు కూడా కదా. గుర్రాలు చాలా బలము కలిగినటువంటి గుర్రాలుగా ఉంటాయి. అవి చాలా బలము కలిగినటువంటి గుర్రాలుగా ఉంటాయి. కనుక ఇది మనము ఎలా ఉండాలంటే బలము కలిగిన వారిగా ఉండాలి. అదే ఎఫెసీ పత్రికలో కూడా చెప్తా ఉన్నాడు చూడండి. ఎఫెసీ పత్రికలోనే 10వ వచనంలో అంటున్నాడు, 6వ అధ్యాయంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండాలి. బలవంతులుగా ఉండాలి. పిరికివారిగా, అవిశ్వాసులుగా, ఎందుకు పనికిరాని వారిగా ఉండడానికి వీల్లేదు. విశ్వాసులు, దేవుని ప్రజలు ఎలా ఉండాలంట? బలము కలిగిన వారిగా ఉండాలి. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి గుర్రములు బలము కలిగి పరిగెత్తుతూ ఉంటాయి. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు బలము కలిగి ఉండాలి. బలం ఎప్పుడు వస్తూ ఉంటుందండి మనకు? శారీరకంగా బలం ఎప్పుడు వస్తుంది మనకు? మంచి ఆహారం తిన్నప్పుడు కదా. ఫ్రూట్స్, మంచి ఆహారం తిన్నప్పుడు మన శరీరానికి బలము వస్తూ ఉంటుంది. మరి ఆత్మీయంగా బలము నీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి అంటే, నూతనమైన బలము పొందాలంటే ఎక్కడి నుంచి వస్తుంది బలము? ప్రభు యొక్క శక్తిని బట్టి బలం వస్తుందంట. హల్లెలూయా. అందుకే భక్తులు పాడుకుంటారు కదా, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము అరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. మన బలం ఎవరండి? దేవుడే. నిన్ను నన్ను బలపరిచేవారు ఆయనే. యవనస్తులు కూడా పాడుకుంటున్నారు కదా, నా బలమంతా నీవేనయ్యా. అవునండి, నీ బలహీనతలలో నీకు శక్తినిచ్చేవారు ఎవరండి? దేవుడు. నీవు కృంగిపోతున్నప్పుడు లేవనెత్తేవారు ఎవరండి? దేవుడు. నువ్వు కృంగిపోయి దిగులు పడి చింతపడుతున్న సందర్భాలలో దేవుని వాక్యమే నిన్ను లేవనెత్తుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యమే నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యమే నిన్ను నిలబెడుతుంది. కనుక తుదకు మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం ఏం చేయాలండి? బలవంతులై ఉండాలి. లోకంలో చాలాసార్లు పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ధన బలము, కుల బలము, మంది బలము, మార్బలమని కదా. చాలామంది కుల బలం చూసుకొని గర్విస్తూ ఉంటారు, చాలామంది శరీర బలాన్ని చూసుకొని గర్విస్తూ ఉంటారు, ధన బలాన్ని చూసుకొని గర్విస్తూ ఉంటారు, స్నేహితుల బలం చూసుకొని గర్విస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేవి కాదండి, అశాశ్వతమైనవి. కానీ మన బలం అంతెవరండి? దేవుడే. యేసయ్యే నీ బలం. నీతో ఉండేవాడు ఆయనే, నిన్ను నడిపించేవాడు ఆయనే, నిన్ను ఆదరించేవాడు ఆయనే, నిన్ను లేవనెత్తేవాడు కూడా ఆయనే. కనుక నీ బలం ఆయనే ఉండాలి. కనుక నువ్వెప్పుడు బలవంతుడుగా ఉంటావంటే, ఎప్పుడు ఉంటావంటే ప్రభు యొక్క శక్తిని, మహాశక్తిని బట్టి నువ్వేం చేస్తావంటే బలవంతులుగా మనము ఉంటాము. కనుక బలవంతులుగా ఉండాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తూ ఉంటుంది.
దేవుని యొక్క సన్నిధిలో మనం బలవంతులుగా, దావీదు గారు కూడా అంట వేకువనే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన బలమును, ఆయన ప్రభావమును, ఆయన ప్రసన్నతను చూడాలని దావీదు గారు వేకువనే లేచి ప్రార్థిస్తున్నారంట. ఆయన రాజ్యము ఇంకా రెండంతలుగా చేయ్యా, ఇంకా విస్తరింపజేయ్యా, ఇంకా బలపరిచైన రాజ్యం కొరకు కాదు, దేవుని యొక్క ప్రభావమును చూడాలంట. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశ అండి. ఆయన ప్రభావమును చూడాలి, ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయనను చూడాలి, ఆయన స్వరూపాన్ని చూడాలి, ఆయన దర్శనాన్ని చూడాలి, ఆయన మాటను వినాలి ఆయన ఆశ పెట్టుకుని ఉన్నాడు దావీదు గారు. అయ్యా, నీ ప్రసన్నతను, నీ ప్రభావమును, నీ బలమును చూడాలని నేను వేకువనే లేచి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఇది నన్ను వేకువనే ఏం వెతుకుతున్నావు? ఆయన ప్రభావమును, ఆయన బలమును నువ్వు చూడాలని ఆశపడుతున్నావా? దేవుని యొక్క ప్రభావము నీ మీద ఉంటే, దేవుని శక్తి నీ మీద ఉంటే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా! ఎప్పుడు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాదు. గొప్ప కార్యాలు చేసే దేవుడు మన జీవితంలో ఉన్నాడు కనుక మనం ఆత్మీయులుగా బలవంతులుగా ఉండాలి. అదే ఇందాక మనం పాడుకున్నాం కదా, 116:1 కూడా అంటున్నాడు దావీదు గారు. 116 అధ్యాయము, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నావు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవాకు మొరపెడతా. అవును, మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు ఆత్మీయ శక్తిని ఇస్తాడు, ఆత్మీయ బలం ఇస్తాడు. ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని పొందేటువంటి వారంగా మనం ఉండాలి. 59:9 కూడా అంటున్నాడు ఒక మాట, చదువుదాం. అక్కడ ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడు దావీదు గారు, ఎలా ఆయనను అడుగుతున్నాడు ఇక్కడ మనం చూస్తాం. నా బలమా, చూసారండి, దావీదు నా బలమా అంటున్నారు. ఈ దినాన్ని నువ్వు అనుకోగలుగుతున్నావా? యేసయ్యే నా బలము, దేవుడే నా బలము, దేవుడే నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము, నా బలమని నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు, నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. చాలు, చూసారా ఏమంటున్నా? నా బలమా అంటున్నాడు. అవును, ఆ దావీదు గారి యొక్క స్థితిని మార్చిన దేవుడు, గొర్రెల కాపరి అయినటువంటి దావీదు గారిని ఏ స్థితిలో ఉంచాడు? అంతఃపురంలో ఉంచాడు దేవుడు. దేవుడు మార్చగలిగిన దేవుడు, స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, ఉన్నత స్థానంలో ఉంచగలిగిన దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా బలమా అంటున్నాడు. ఇది నన్ను నీ బలం ఎవరు? పిల్లలైతే తల్లిదండ్రులే బలం అనుకుంటున్నారా? లేకపోతే బంధువులే మా బలం అనుకుంటున్నారా? వారే మాకు సాయం చేస్తారు అనుకుంటున్నారా? ఎవరి వైపు మనం చూస్తూ ఉన్నాం? ఆయనే అన్నాడు కదా, కొండల వైపు నా కన్నులెత్తినను ఎక్కడ నిన్న నాకు సహాయం వచ్చును అని చెబుతూ మరలా అంటున్నాడు, యెహోవా వలన నాకు సహాయము వస్తుంది, మనుషుల వలన సహాయము రాదు. కానీ దేవుని బిడ్డలైతే సహాయం చెయ్యాలి. దేవుని బిడ్డలైతే ఒకరినొకరు ఏం చేయమన్నాడు? సాయం చేసుకోమన్నాడు. కానీ దేవుడే సహాయం చేయిస్తాడండి. దేవుని వైపు చూడాలి. ప్రతి దాని కొరకు దేవుని వైపే తిరిగి మొరపెట్టినప్పుడు దేవుడే నీకు సహాయాన్ని అందిస్తాడు. ఆయనే నీకు బలముగా ఉండాలి, ఆయన నీకు ఆశ్రయముగా ఉండాలి. కనుక ఆయన వైపే మనము చూసేటట్టుగా మనము ఉందాము. చూడండి, ఇంకొక విషయాన్ని మనం, గుర్రములు రాజులను ఊరేగిస్తాయి కదా. ఇప్పుడు మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తాం కదా, మొర్దెకైని ఎలా ఊరేగించారు? గుర్రముల మీద ఆయనను ఊరేగించారు. హామానైన దుష్టుడు ఆయనకు ఉరికొయ్యను తయారు చేస్తే దేవుడు ఆ శాసనములను తారుమారు, ఉపవాస ప్రార్థన ద్వారా ఆ శాసనములను తారుమారు చేసి మొర్దెకైని దేవుడు ఊరేగించాడు గుర్రముల మీద. హల్లెలూయా! ఇది మనము కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మనము ఎవరిని ఊరేగించాలో తెలుసా? మనం ఊరేగడం కాదు, మనం ఎవరిని ఊరేగించాలో చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము, ఆ యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముల చేత ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనల్ని మనం ఊరేగించుకుంటే మనకేం రాదు. ఇక్కడ ఎవరు ఊరేగిస్తారంట? దేవుడంట. నేను ఒక ఉన్నత స్థానంలో ఉంచి, ఒకవేళ మనల్ని గుర్రముల మీద
ఆ మొర్దెకైని ఊరేగించినట్లు ఊరేగించకపోయినా కూడా నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడు ఎంత చక్కగా చెప్తున్నాడో. 2వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నాడు, అనేక స్థలాలలో దేవుడు అంటే నువ్వు దేవునికి సాక్ష్యంగా ఉండడానికి, దేవుణ్ణి ప్రకటించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటే దేవుడే నిన్ను ఊరేగిస్తాడంట. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు ఏం చేస్తాడంటండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన, ఈ క్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానం గూర్చినటువంటి వార్త ఎలాంటిదో తెలుసా? సువాసన లాంటిది. హల్లెలూయా. ఎంత పరిమళ వాసన కలిగిన నామం అండి, ఎంత గొప్ప దేవుడు అండి. పరిమళ వాసన కలిగిన నామం అంట. హల్లెలూయా. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం సాటి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. మధురం మధురం యేసయ్య నామం, మధురం మధురం యేసయ్య నామం. భూమిలో సువాసన నీచెడి నామం, భూమిలో సువాసన నీచెడి నామం. యేసయ్య నామం స్థితి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవును, భయమును పోవును. పరమ సంతోషము భక్తులకియోను, పరమ సంతోషము భక్తులకియోను. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. హల్లెలూయా. యేసయ్య నామం ఎలాంటి నామం అండి? ప్రీతి గల నామం, కోరుకునే నామం. వేరే వాళ్ళ పేర్లు వింటే, కొన్ని పేర్లు వింటే విచిత్రంగా ఉంటాయి. పిలవడానికి కూడా మనకు, పలకడానికి కూడా మనకు ఇష్టం ఉండదు. కొంతమంది పేర్లు పిలవడానికి కూడా ఇష్టం ఉండదు, వాళ్ళని చూస్తేనే ఇష్టం ఉండదు కదా. ఆ మనుషులను చూస్తేనే అసహ్యమేస్తూ ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన చూస్తే ఇష్టం ఉండదు, లోకంలో మనుషులు కానీ ఇంకే ఏదైనా సరే. కానీ యేసయ్య యొక్క నామం అంట, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన ఎలాంటిదంట? యేసయ్య యొక్క నామము సువాసన కలిగిన నామం. హల్లెలూయా. పరిమళ నామం, పోయబడిన పరిమళ సువాసన కలిగిన నామమును ఊరేగించడానికంట ప్రభువే వారిని ఊరేగిస్తున్నాడంట. ఎక్కడెక్కడ క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవము చేత ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. హల్లెలూయా. అవును, నీకు విజయాన్నే ఇస్తాడు దేవుడు, ఎప్పుడు నిన్ను అపజయం పాలు చేయడు దేవుడు. వీరిని అపోస్తులను దేవుడు ఊరేగించాడు అద్భుత కార్యముల చేత, అనేక సంఘాలు కట్టి, అనేక ఆత్మలను రక్షించి, అనేక విధాల దేవుడు వీరిని ఊరేగించాడు. ఇదిగో ఈ కాలంలో నిన్ను నన్ను కూడా క్రీస్తు యొక్క జ్ఞానము నీకు ఇచ్చి, క్రీస్తు యొక్క స్వార్థ అనేటువంటి ఆ యొక్క జ్ఞానమును నీకు ఇచ్చి, ఆ నామమును సువాసనగా ప్రకటించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనక, ఏ స్థలములోనైనా నువ్వు ఆ నామమును ప్రకటించడానికి, ఆ నామమును సాక్ష్యంగా ఉండడానికి, ప్రచురం చేయడానికి నువ్వు ఇష్టంగా ఉంటే, ముందుగా ఉంటే, పరిగెత్తుతూ ఉంటే దేవుడే నీకు విజయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. దేవుడంట గుర్రములు ఎలాగైతే రాజులను, మంత్రులను, పెద్ద పెద్ద వారిని ఊరేగిస్తాయో అలాగే దేవుడు నిన్ను విజయోత్సవముల చేత దేవుడు నిన్ను ఊరేగించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు గనక, ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు ఎన్నడూ కూడా కృంగిపోవడానికి ఇష్టపడకూడదు. దేవుడు అన్నాడు కదా, నా ప్రియురాలా అంటున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు దేవుడు, నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నిన్నెవరు ప్రేమగా పిలవకపోవచ్చు, ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు, ఎవరు నీ మీద ప్రేమ చూపించకపోవచ్చు, కానీ
ఇదే నా ప్రభునేసు క్రీస్తు వారు నా ప్రియురాలా, నా సుందరవతి, నా ప్రాణేశ్వరి అని చెప్పేసి చక్కటి చక్కటి పేర్లు పెట్టి సంఘమైనటువంటి మనల్ని పిలుస్తూ ఉన్నాడు గనక ఈ దినాన నువ్వు ఎలా ఉన్నావు? ఒక గుర్రముగా, ఫరో యొక్క రథస్వములతో కట్టబడిన గుర్రముగా నువ్వు ఉన్నావా? పోరాటం చేయడానికి, యుద్ధంలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? బలము కలిగి ఉన్నావా? యేసేను అనుసరించి నడిస్తే దేవుడు నిన్ను ఊరేగించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధానంలో మన సంఘము ఎలా ఉండాలంటే దేవునికి ప్రియమైన ప్రియురాలైనటువంటి సంఘముగా, నా ప్రియురాలా, ఫరో యొక్క రథ అశ్వముల చేత నిన్ను పోలుస్తానంటున్నాడు గనక దేవునికి ఇష్టమైనటువంటి ప్రియురాలుగా, ఇష్టమైన బిడ్డగా మనం అందరము దేవుని ఊరేగిస్తూ, మనము దేవుని చేత విజయోత్సవముల చేత ఊరేగింపబడుతూ దేవుని నామ ఘనత కొరకు మనమందరము సాక్షార్థంగా జీవిద్దాం. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.